ఆ మిత్ర బృందానికి ముందుగా అభినందనలు తెలుపుతున్నా. 68 సంవత్సరాలు ఆయనతో జర్నీ చేసి ఆయన మెమరీ ఈరోజు చేసుకోవటం ఐ థింక్ ఇంత ముందు కూడా చేశారేమో నాకు తెలియదు. భగీరథ గారు రమ్మనగానే సడన్గా వచ్చేసాం. మా కమిటీ సభ్యులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఏదేమైనా గవర్నమెంట్ 15 సంవత్సరాలు పడుతుంది అవార్డు ఇవ్వటానికి, ఏ గవర్నమెంట్ అయినా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా తెలంగాణ గవర్నమెంట్ అయినా. బట్ రాజబాబు గారి మిత్రమండలి మాత్రం అయితే క్రమం తప్పకుండా ఈ అవార్డులు ఇస్తున్నారేమో అనుకుంటున్నా. అది కరెక్టేనా? అయితే దానికి అంత ప్రాచుర్యం, అంత పబ్లిసిటీ, అంత ఇది జనంలోకి వెళ్ళలేదు అనుకుంటా. ఐ థింక్ మీడియా ఇట్లాంటి ఫోకస్ చేసి గవర్నమెంట్ని కూడా, ఏ గవర్నమెంట్ అయినా ఆ గవర్నమెంట్ అయినా, లక్కీగా రేపే గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు, 10 ఏళ్ళైనా ఈ అవార్డులు ఇవ్వడానికి. సో మీలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే గవర్నమెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఆ త్వరగా సంవత్సరానికి ఒకసారి ఇచ్చినట్టు అవుతుంది. సో ఈ రకంగా ఉంది ప్రస్తుతం. మీ అవార్డులు అట్లా కాకుండా ప్రత్యేకంగా మీ మిత్రుల్ని గుర్తు తెచ్చుకుని చక్కగా నిర్వహించటం. రాజబాబు గారు చాలా పిక్చర్ చేసి ఉంటారు, చాలా పిక్చర్లో హీరోలు కూడా ఉండి ఉంటారు. అట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే ఈ అవార్డులకి సార్థకత దొరుకుతుంది. ఇక ముందు నుంచి ఈ అవార్డులు ఇంకా పెద్ద ఎత్తున చేస్తారని నమ్ముతూ ఆ మిత్రమండలికి మరోసారి అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. బి గోపాల్ గారు, ఆయన చూడని విజయం లేదు. బ్లాక్ బస్సెస్ అంటే బి గోపాల్ గారు. అలాగే డివిఎస్ రాజు గారు తనయులు బ్రహ్మణ్య డివికే రాజు గారికి, అలాగే ఎఫ్ఎంసి సెక్రటరీ గారికి, అలాగే ఉప్పలపాటి నారాయణరావు గారికి. ఉప్పలపాటి నారాయణరావు గారి షూటింగ్లోనే ఊరికి మనగాడు షూటింగ్ జరిగేటప్పుడే రాజబాబు గారిని కలవడం జరిగింది. ఆ అదృష్టం అలా కలిగింది. ఎందుకంటే చాలా సరదా మనిషి ఆయన ఉన్నసేపు మంచి హోస్టు. ఆ రోజు ఏదో ఆయనే వండించుకుని కారులో పెట్టుకుని వచ్చారు ఆ రోజు మేము షూటింగ్ దగ్గర ఉన్నప్పుడు. సో నిజంగా మనకి స్టార్ కమెడియన్ రాజబాబు గారు హీరోల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఒక ఎరాలో తీసుకున్నారని విన్నాం. ఆ రాజబాబు గారిని ఎవరు సెలబ్రేట్ చేయట్లేదు. కానీ ఈ రాజబాబు గారి నిజంగా ఇలాంటి మిత్రమండలి ఉండటం నిజంగా ఆయన అదృష్టం. నిజంగా చాలామంది స్టార్ హీరోలైన ఉన్నారు, వాళ్ళ ఫాదర్స్ చాలా హిస్టరీ క్రియేట్ చేసిన డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళు కూడా చాలాసార్లు మీ ఫాదర్ చాలామంది ఇన్స్పిరేషను, సెలబ్రేట్ చేయండి, ఒక అవార్డు పెట్టడానికి చెప్పడం జరిగింది. ఆ డెఫినెట్గా చేస్తూ ఉంటారు, ఇయర్స్ టుగెదర్ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ రాజబాబు గారు అటు నాటక రంగంలోనూ, టీవీ రంగంలోనూ, సినిమా రంగంలోనూ ఆయన పాత్ర చాలా మంచి కాంట్రిబ్యూషన్. ఎన్నో చాలా సినిమాలు, నాకు తెలిసి 100 సినిమాల పైనే ఆయన సినిమాలు నటించారు. చాలా సహజమైన నటన. గోదావరి ఆ యాసతో ఆయన అన్ని సినిమాల్లోనూ అందరికీ చాలా కరెక్ట్ అయిన యాక్టర్గా ఆయన అందరికీ తెలుసు. అలాగే టీవీ రంగంలో కూడా చాలా సీరియల్స్ చేశారు. అలాగే స్టేజ్లో ఆయన ఎప్పుడు ఆ స్టేజ్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్న రాజబాబు గారికి ఇలాంటి మిత్రమండలి ఉండి, ఫస్ట్ నేను ఇలాగ రాజబాబు గారు ఇలాగ ప్రతి సంవత్సరం చేస్తున్నాము, ఈ సంవత్సరం మీరు రావాలంటే నేను సన్మానం అనుకోలేదు. సో నాకు ముచ్చటేసింది, ఇలాంటి ఫ్రెండ్స్ ఉండి ఇలాంటి ఒక సంస్మరణ సభలాగా చేస్తున్నారని అనుకున్నాను. తర్వాత తెలిసింది, నేను పీడిఎఫ్ పంపిస్తే సన్మాన గ్రహీతలో నేనున్నాను. ఇది ఫస్ట్ టైము. చాలా సిగ్గా ఉంది, ఎందుకంటే మనం ఇంకా సాధించాల్సిన చాలా ఉంది. చాలా తొందరపడి సన్మానం జరిగినట్టుగా ఫీల్ అవుతున్నాను. అయినా కూడా మిత్రమండలి వారు ఈ సన్మానం చేసినందుకు, నన్ను గుర్తించి ఇలా పిలిచినందుకు ముఖ్యంగా వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మంచికి నిదర్శనం, స్నేహానికి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయనతో కలిసి చాలా సీరియల్స్ చేయడం, ఎన్నో వందల ఎపిసోడ్స్ కలిసి పనిచేయడం జరిగింది. సో
ఎంత సరదా అయినటువంటి మనిషి అంటే మాటల్లో చెప్పలేను. ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆయన వినయానికి, ఆయన యొక్క స్నేహస్నిగ్ధతకి తక్కువే అవుతుంది. ఎంత సరదా మనిషి, ఎంత సరదా మనిషి. కానీ చూడటానికి నాకంటే పెద్దవాళ్ళగా కనిపిస్తున్నా ఇప్పుడు తెలిసింది నేనే ఒక రకంగా పెద్దవాడినేమో. కానీ నన్ను చాలా ప్రేమగా అన్న అన్న అని పిలుస్తూ ఉండేవాడు. షూటింగ్లో ఆయన ఉంటే చాలా సరదా, నవ్వులే నవ్వులు, రాజబాబు నవ్వులు. అంటే సినీ పరిశ్రమలో రాజబాబు నవ్వులు అందరం చూసాం. డెఫినేషన్ ఫర్ లాఫ్టర్ ఆర్ స్మైల్ అంటేనే రాజబాబు, ఏది సినీ పరిశ్రమలో. కానీ మాకు ఆ రాజబాబుతో నటించేటటువంటి అవకాశం దొరకలేదు. కానీ ఈ నవ్వుల రాజబాబుతో నటించే అవకాశం మాత్రం దొరికింది. మా మిత్ర మండలి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా నన్ను సత్కరించడం అనేటటువంటిది నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే పెద్దల ముందు తీసుకోవడం అంటే కొంచెం సంకేసింది. ఎందుకంటే నాకు అంత పొజిషన్ ఉందా, ఇంత ఆతిథ్యానికి అయితేనేమి, ఇంత సత్కారానికి ఎంతవరకు నేను సబబో నాకు తెలియదు. కానీ ఏదేమైనా మా గోపాలన్నయ్య, మా రామారావు అన్నయ్య, ఇలాంటి మన నారాయణరావు అన్నయ్య మందర ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి అవకాశం దొరికింది కనుక ఒక రకమైనటువంటి ఆనందమే. సో గోపాలన్నయ్యతో వర్క్ చేసేటటువంటి అవకాశం తక్కువైనా ఒకే ఒక్క డైలాగ్తో ఆంధ్ర జనానికి నన్ను మరింత చేరువ చేశారు. ఇంద్రాలో మీ అందరూ తెలుసు కదా, ఇంద్రన్నా అని అరిచినటువంటి ఒక అరుపే నన్ను చాలా దగ్గర తీసుకెళ్ళింది. ఒక అరుపుతోనే నన్ను ఆంధ్ర జనానికి చాలా దగ్గర చేశారు ఆయన. సో అలాంటి వారి ముందు చిన్న సత్కారం తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గోపాలకృష్ణ గారు ఇప్పుడు క్షణం తీరిక లేనంత పనుల్లో ఉన్నారు. చంద్రబాబు గారుకి అంత నమ్మకమైనటువంటి మనిషి గోపాలకృష్ణ గారు. అయినా కూడా గోపాలకృష్ణ గారు మీరు రావాలి అని కొంచెం ఆత్మీయంగా ప్రెషర్ పెట్టాను. వారు వచ్చారు. చాలా సంతోషం గోపాలకృష్ణ గారు మీరు రావటం. ఇంతమంది వచ్చిన తర్వాత ఈ సన్మానం జరగటం నాకు చాలా చాలా సంతోషం. రాజబాబు గారితో ఒక్కసారి పరిచయం అయితే జీవితాంతం ఎవరు మర్చిపోలేరు. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం ఆయనది. ఎంత నిరాడంబరంగా ఆత్మీయంగా ఉంటాడో చెప్పలేము. సో మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రంగారావు గారు పనులని పక్కన పెట్టి వచ్చారు. థ్యాంక్ యూ రంగారావు గారు.